హనుమాన్ క్రేజ్ ఎలా ఉందనే విషయంలో ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ ట్రెండ్ చూసి హనుమాన్ రేంజ్ ఏంటో చెప్పొచ్చు. ఇక నిన్న ఒక్కరోజే బుక్ మై షోలో హనుమాన్ టికెట్లు బుకింగ్ జోరు చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. అన్ని సినిమాలకు బుక్ అయిన టికెట్ల సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువగా హనుమాన్కు బుక్ అయ్యాయి. హనుమాన్ సినిమా ఎన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. జనవరి 12న థియేటర్లు దొరక్కపోయినా, స్క్రీన్లు ఇవ్వకపోయినా జనవరి 11న వందల కొద్దీ ప్రీమియర్లు వేశారు. ఆ ప్రీమియర్ల నుంచి కోట్లకు కోట్లొచ్చాయి. ఇక ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్, మౌత్ టాక్ రావడంతో మెల్లిమెల్లిగా పుంజుకుంటూ వచ్చింది. నార్త్, ఓవర్సీస్ ఏరియాల్లో రికార్డులు కొల్లగొడుతూ వస్తోంది. ఇప్పటికే నార్త్లో 20 కోట్లకు పైగా రాబట్టింది. ఓవర్సీస్లో $4 మిలియన్ పైగా రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హనుమాన్ అద్భుతంగా ఆడేస్తోంది. నైజాంలో ఇంకా థియేటర్ల సమస్య కనిపిస్తోంది. ఈ రెండో వారంలో మరిన్ని థియేటర్లు, స్క్రీన్లు, షోలు హనుమాన్ కేటాయిస్తున్నారని సమాచారం. చాలా వరకు గుంటూరు కారం సినిమాను హనుమాన్తో రీప్లేస్ చేస్తున్నారని తెలుస్తోంది. అలా చూసుకుంటే ఇకపై రెండో వారం అంతా కూడా హనుమాన్ మ్యానియానే కనిపిస్తోంది. వీక్ డేస్, వీకెండ్ అన్న తేడా లేకుండా హనుమాన్ కొమ్మేస్తోంది. ఇప్పుడు సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రాలన్నింటిలోనూ హనుమాన్ ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. హనుమాన్ సినిమాకే ఎక్కువగా డిమాండ్, క్రేజ్ ఏర్పడింది. గుంటూరు కారం, నాసామిరంగా, సైంధవ్ ఇలా అన్ని సినిమాలకు కాస్త తక్కువ డిమాండ్ ఉంది. గురువారం నాటి బుక్ మై షో లెక్కల్ని తీసుకుంటే హనుమాన్ క్రేజ్ ఎలా ఉందో చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో బుక్ మై షో లెక్కలు చూస్తే హనుమాన్ క్రేజ్ తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే హనుమాన్ మూవీకి 266K టికెట్లు తెగాయి. 2.5 లక్షలకు పైగా టికెట్లు హనుమాన్ ఖాతాలో పడితే గుంటూరు కారం, నాసామిరంగా, సైంధవ్, ఐలాన్, కెప్టెన్ మిల్లర్ కోసం తెగిన టికెట్ల సంఖ్య 111.82K. అంటే కనీసం హనుమాన్ కోసం తెగిన టికెట్లలో సగం కూడా లేవన్నమాట. అంటే జనాలు హనుమాన్ను ఏ రేంజ్లో కోరుకుంటున్నారో చెప్పాల్సిన పనిలేదు. హనుమాన్కున్న డిమాండ్ ప్రకారం థియేటర్లు దొరికుంటే ఈ పాటికి 200-300 కోట్లు కొల్లగొట్టేసేది. నార్మల్ టికెట్ రేట్లు, లిమిటెడ్ స్క్రీన్లతోనే హనుమాన్ ఈ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడితే టికెట్ల రేట్లు ఎక్కువగా పెట్టి అన్ని థియేటర్లను లాగేసుకుని ఉంటే హనుమాన్ సలార్, RRR వంటి రికార్డులకు ఎసరు పెట్టేసేదని అంతా అనుకుంటున్నారు.